సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు. కర్ణాటకలో సీఎం కుర్చీలాట క్లైమాక్స్కు చేరింది. వ్యవహారం ఢిల్లీకి షిఫ్ట్ అయింది. అధికార మార్పిడి రాజకీయ సంక్షోభంపై ఇవాళ ఏఐసీసీ పెద్దలు సమావేశం కానున్నారు. సీఎం పదవిపై ఒక నిర్ణయానికి రానున్నారు. రేపటితో సీఎం మార్పు వివాదానికి పూర్తిగా తెరపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. కర్ణాటక కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న అధికార పంచాయతీ ఢిల్లీకి చేరుకుంది. ముఖ్యమంత్రి మార్పుపై జరుగుతున్న రగడకు తెరదించేందుకు అధిష్టానం సిద్ధమైంది. ఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం ఇందిరాభవన్లో ఇవాళ సాయంత్రం 5 గంటలకు అగ్రనేత సోనియా గాంధీ నేతృత్వంలో హైకమాండ్ భేటీ కానుంది. ఈ సమావేశంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, పార్టీ జాతీయ కార్యదర్శి కేసీ వేణుగోపాల్, కర్ణాటక వ్యవహారాల ఇన్ఛార్జ్ రణ్దీప్ సింగ్ సుర్జేవాలా పాల్గొననున్నారు. సీఎం పదవి నుంచి సిద్ధరామయ్యను తప్పించడం వల్ల జరిగే పరిణామాలు, తలెత్తే ఇబ్బందులు ఎలా ఉంటాయి, ఆయన్ని కొనసాగిస్తే గనక ఎదురయ్యే సమస్యలు ఏమిటనేది హైకమాండ్ చర్చించనుంది. మరోవైపు సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్లను రేపు ఢిల్లీ రావాలని అధిష్టానం కోరింది. దీంతో కర్ణాటకలో నెలకొన్న సందిగ్ధతకు తెరపడే సూచనలున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. అధిష్టానం తీసుకునే నిర్ణయం మేరకు సిద్ధరామయ్య, శివకుమార్లతో మాట్లాడి ఇద్దరిని ఒప్పించే ప్రయత్నం చేయనున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. కర్ణాటకలో ఓవైపు సిద్ధు, డీకే వర్గాలు ఒకరిపై మరొకరు పైచేయి సాధించేందుకు ఎత్తులు పై ఎత్తులు వేస్తుండగా, కాంగ్రెస్ అధిష్టానం ఇప్పటికే ఓసారి సమావేశమై రాష్ట్ర నాయకత్వ మార్పుపై సుదీర్ఘంగా చర్చించింది. అయితే విదేశాల్లో ఉన్న సోనియా అనుమతి లేకుండా ఎలాంటి నిర్ణయం తీసుకోకూడదని నిర్ణయించింది. కేవలం నాయకుల సలహాలు తీసుకుని భేటీని ముగించారు. ఇక విదేశాల నుంచి తిరిగి వచ్చిన సోనియా ఇవాళ అందుబాటులో ఉండనున్నారు. కాంగ్రెస్ పార్లమెంటరీ కమిటీ సమావేశం కూడా జరగనుంది. ఇందులో సోనియాతో పాటు అధిష్టానం పెద్దలు కర్ణాటకపై చర్చించి తుది నిర్ణయానికి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పరిశీలకులు అంటున్నారు. అందుకే సిద్ధు, డీకేలను ఢిల్లీ రమ్మని కోరినట్లు సమాచారం. వారితో సమాలోచనలు చేసి ఆదివారం సాయంత్రంలోగా సమస్యకు పరిష్కారం చూపాలని భావిస్తున్నట్లు పేర్కొంటున్నారు. తమ నిర్ణయాన్ని వెల్లడించి ఇద్దరిని సముదాయించి పార్టీకి నష్టం కలగకుండా చూసే యోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. హైకమాండ్ పిలిస్తే తప్పకుండా ఢిల్లీకి వెళతానని సీఎం సిద్ధరామయ్య స్పష్టం చేశారు. వారు ఏమి తీర్మానిస్తే దాన్ని తూచా తప్పకుండా పాటిస్తానన్నారు. అధిష్టానం సూచనలతో డీకేను తన నివాసం కావేరీకి బ్రేక్ఫాస్ట్కు ఆహ్వానించారు. ఇద్దరం మాట్లాడుకుని ఢిల్లీకి వెళతామని తెలిపారు. నాయకత్వ మార్పుపై సిద్ధు, డీకే కూర్చొని మాట్లాడుకొని ఒక నిర్ధారణకు వచ్చాకనే ఢిల్లీకి రావాలని అధిష్టానం పెద్దలు సూచించినట్లు సమాచారం. ఈ మేరకే సిద్ధు బ్రేక్ఫాస్ట్ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.